కేసుల్లో ఓఎంసీ ఒకటి, ఆహ్, వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనేది ఇప్పటికీ కూడా కాక్పిట్ వాయిస్‌లో ఏదో ఉందని, అది ఎలాంటి కుట్ర లేదు, వాతావరణం వల్లే కూలిపోయిందన్నది బహిరంగంగా చాలామంది మాట్లాడతారు. అండ్ మీరేం గమనించారు సార్? అసలు కాక్పిట్ వాయిస్‌లో ఏముంది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్‌లో? మీకు ఇన్వెస్టిగేషన్ ఏం తేలింది? యెస్. బేసిక్‌గా దాని గురించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం మేము. మా రిపోర్ట్‌ని ఒక వీడియో మా అశ్విని కుమార్ గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజల్లో ఆలోచనల్లో ఉన్న డౌట్లను తీర్చాలంటే మేము ఇక్కడికి వెళ్ళి దూరదర్శన్‌లో రికార్డ్ చేశాం. సంజీవ్ థామస్ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ముందే మేము ఇదంతా రికార్డ్ చేసాం. ఒక వీడియో రికార్డ్ చేసాం. ఓకే. అందులో స్పష్టంగా మా ఇన్వెస్టిగేషన్‌లో ఇది బికాజ్ ఆఫ్ వెదర్. ఎందుకంటే హెలికాప్టర్స్ చాలా సెన్సిటివ్ మెషిన్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఎక్కడైనా కూడా ఈవెన్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఆయన వెల్లింగ్టన్‌లో కొద్ది ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లే లోపల మొత్తం ఆర్మీ హెలికాప్టర్. అది మళ్ళా వెదర్ అక్కడ వెదర్ వెళ్ళేసి ఆ కొండను ఢీకొట్టుకుంది. సో హెలికాప్టర్స్ అనేవి చాలా సెన్సిటివ్ మిషన్స్. యాక్చువల్గా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన వెళ్ళారు రచ్చబండ కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అక్కడ ఒక పెళ్లి, తర్వాత రచ్చబండ కార్యక్రమానికి ఆయన వెళ్ళారు. ఆ రోజున్న వాతావరణం మీరు చూస్తే అతి భయంకరమైన వాతావరణం. మీరు ఈవెన్ శ్రీశైలంలో కూడా వరద ఎంత ఉందంటే అప్పుడు వర్షాలు ఎంత ఉన్నాయంటే ఇక శ్రీశైలం బ్యారేజ్, శ్రీశైలం ఆనకట్ట కొట్టుకుపోతుందా అన్నది కూడా ఆ విధంగా తుంగభద్ర, కృష్ణా నదులు, ఆ విధమైన వర్షాలు ఇవన్నీ రావడం వల్ల. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని ఆయన పట్టుబడి పట్టడం, తర్వాత హెలికాప్టర్ పైలట్ భాటియా గారు కావచ్చు, తర్వాత కో పైలట్ ఎంఎస్ రెడ్డి గారు కావచ్చు, వీరిద్దరు కూడా తీసుకెళ్లారు. కానీ అక్కడ ఏమైందంటే అవి క్లౌడ్స్లో వెళ్ళాయి. వీటిని ఏమంటారంటే క్యుములో నింబస్ క్లౌడ్స్ అంటారు. అందులో మనం ఆ క్లౌడ్స్లో వెళ్ళినప్పుడు ఈవెన్ చిన్న ఏటీఆర్ విమానాలు ఇప్పుడు ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో ప్రయాణం చేస్తే ఆ మేఘాల్లో పోతున్నప్పుడు షేక్ అవుతుంది. ఇక హెలికాప్టర్ చూడండి, అది వెళుతూ ఆ దీంట్లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత అది కిందికి ప్రెషర్ కొట్టేస్తుంటుంది. ఆ తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వీళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏముంది సార్ అసలు కాక్పిట్ వాయిస్ లో? ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ గా రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందు కాక్పిట్ వాయిస్ లో ఏముంది సార్? భాటియా గారు మాట్లాడుతున్నారు, ఎంఎస్ రెడ్డి గారు. ఆయిల్ లీకేజ్ అవుతుంది, ఒక ఇండికేషన్ వస్తుంది, మాన్యువల్ చూడు అని చెప్పి. సో అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు మాన్యువల్ చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు ఇంకా కామ్ ఇది ఉంటుంది. సడన్ గా ఎంఎస్ రెడ్డి గారు గో అరౌండ్ అని అరుస్తారు. అంటే నేను అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఈ గో అరౌండ్ ఏంటి అంటే సాధారణంగా హెలికాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అవుతుంటుంది. అప్పుడు సడన్ గా ఏదో ఒక ఆవో కుక్కో ఏదో వస్తే వీళ్ళు సడన్ గా ఏం చేస్తారంటే అక్కడి నుంచి లేపుతారు పైకి. గో అరౌండ్ అని ఒక బటన్ ఉంటుంది, అది నొక్కగానే హెలికాప్టర్ మళ్ళీ పైకి లేస్తుంది. సో ఆ గో అరౌండ్ అంటాడు. అప్పుడు భాటియా గారు ఏంటి అంటే గో అరౌండ్ అంటాడు, వెంటనే క్రాష్ సౌండ్ వస్తుంది. సో ఆ విధంగా ఈ క్యుములో నింబస్ క్లౌడ్స్ తర్వాత కాక్పిట్ వాయిస్ రాజశేఖర రెడ్డి వాయిస్ అసలు లేదు. ఎందుకంటే కాక్పిట్ వాయిస్ పైలట్ కో పైలట్ దగ్గర ఉంటుంది, వీళ్ళు వెనకాల కూర్చుంటారు కదా, అక్కడ వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మీరు చూస్తే ఓన్లీ పైలట్ దగ్గర ఉంటుంది బ్లాక్ బాక్స్, వాళ్ళ రికార్డ్ అవుతుంది కానీ ప్యాసింజర్స్ ఎప్పుడు ఉండదు. ఈవెన్ వాళ్ళ A171 కూడా మీరు చూస్తే కూడా ఇట్ ఇస్ ఓన్లీ బిట్వీన్ ఇది ఈ మీ స్విచెస్ ఏంటి కిందికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఎందుకంటే బేసిక్గా నడిపే వాళ్ళు ఏమి డిస్కషన్ అయింది అన్నది ఇంపార్టెంట్. సో ఈ విధమైనది ఇవన్నీ కూడా మేము ఆ వీడియోలో రిలీజ్ చేసాం. సో తర్వాత మాతో పాటు సిబిఐతో పాటు తర్వాత వచ్చేసి మన మిగతా ఏజెన్సీస్ కూడా DGCA వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఫైనల్ గా కన్క్లూడ్ చేసిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వెదర్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో ఇది క్లియర్ గా మేము చెప్పిన అంశం అన్నమాట.